విష్ణుప్రియ మాట్లాడుతూ ఐదుగురు బాడీ కౌంట్ అన్నది. అలా మాట్లాడడము కొందరు తప్పంటుర్రు, కొందరు రైట్ అంటుర్రు. రైట్ అన్నది ఎవరు? అంటే ఆమె స్వేచ్ఛ, ఆమె మాట్లాడేదని కామెంట్లు పెడుతుర్రు ఆమె మాట్లాడిందని. అది ఐదుగురు సరిపోతారా, ఇంకొక ఐదుగురు సరిపోతారా? చెప్పండి. రైట్ అని ఎదవలు ఎవరు అని అడుగుతున్నా. కామెంట్లు పెడతారు. తప్పు. ఒక ఆడబిడ్డకి విష్ణుప్రియ గారికి కూడా ఇవంటి కామెంట్ చేయడం తప్పు. మీకు ఏమైనా పర్సనల్గా ఉంటే సీక్రెట్గా ఉంచుకోవాలి విష్ణుప్రియ గారు. నేను నిజంగా చెప్తాను. మీకు ఏమైనా కోరికలు ఉంటే దయచేసి పర్సనల్గా బయటికి తెలియకన్నా మీ కార్యక్రమాలు నెరవేర్చవచ్చు. కానీ నాకు ఐదుగురు ఆరుగురు అన్నమాట ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసే ఉద్దేశంతో మాట్లాడతారని నేను అనుకుంటా. అడుగు. నిజంగా విష్ణుప్రియ గారు మీ పైన మాకు చాలా అభిమానం ఉంది కాబట్టి ఇటువంటి బయట పెట్టద్దు దయచేసి. మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చుకోవచ్చు, తప్పులేదు. కానీ సమాజం పాడైపోయినట్టు మెసేజ్ అయితే ఇవ్వకూడదు మీరు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ రోజున చాలామంది ఆడపిల్లలు గౌరవంగా బతకాలని ప్రతి తల్లిదండ్రులు కోరుతారు కాబట్టి విష్ణుప్రియ గారికి ఇదే అడుగుతాను నేను. దయచేసి రిక్వెస్ట్, అది మీ ఇష్టం, ఎక్కడ వరకైనా వెళ్ళొచ్చు. అది మీ మీ ఆత్మకి మీ మనసుకి సంబంధించిన విషయం కాబట్టి మీరు పర్సనల్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇటువంటిది బయట పెడితే సమాజంలో మరింత ఆడపిల్లలు పాడయ్యే అవకాశాలు ఉంటాయని నేను భావిస్తాను. విష్ణుప్రియ మాట్లాడుతూ నా బాడీ కౌంట్ 5 అని మాట్లాడుతుంది. కొందరు దాన్ని చూసి పాజిటివ్‌గా చెప్తుర్రు, కొందరు నెగెటివ్‌గా చెప్తుర్రు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు విష్ణుప్రియ భారతదేశంలో ఉందా? లేకపోతే అమెరికాలో ఉందా? ఆస్ట్రేలియాలో ఉందా? ఇంగ్లాండ్‌లో ఉందా? నాకు అర్థం కావట్లేదు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి కొన్ని దేశాల్లో ఏంటంటే ఆడవాళ్ళు ఇప్పుకొని తిరుగుతారు. పోర్న్ వీడియోస్ కూడా చేసుకుంటారు. ఈమె కూడా అక్కడే పుట్టాల్సింది. బై మిస్టేక్ మన ఇండియాలో పుట్టింది. ఇండియా అంటే ఏంటి? సాంప్రదాయాలకి, పద్ధతులకి ప్రసిద్ధి ఇక్కడ. ఎత్ర ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమ్మంతే తత్ర దేవత అంటాం. సో అలాంటి దేశంలో పుట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం. పెళ్లి కాకముందే బాడీ కౌంట్ 5 అన్నాం. మరి పెళ్ళి అయ్యేలోకి ఎంత 50 చేసేస్తావమ్మా? ఇట్లాంటి వాళ్ళని ఉపేక్షించకూడదండి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మహిళా సంఘాలే ముందుకు రావాలి, మనం కాదు. మహిళలే వెళ్ళి ఆమెకు చెప్పుతో కొట్టాలి. గతంలో కూడా ఆమె ఏం చేసిందండి చెప్పండి? బెట్టింగ్ వ్యాపారాన్ని ప్రమోట్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ, జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తుంది అనమాట. ఇచ్చి మన ఇండియా యొక్క పరువు తీస్తుంది కనుక ఖచ్చితంగా ఆమె జైల్లో వేయాలని నేను కోరుకుంటున్నాను. మొన్నే వేయాలి జైల్లో. మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్నీ తిరిగింది. మరి సంస్థల్ని అన్నింటిని కూడా మేనేజ్ చేసింది ఏంటో మరి నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఈమెనైతే జైలు వేయాలి. ఎందుకంటే భారతదేశంలో ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు మహిళలు. ఒక మహిళే ముందుకు వచ్చి ఇలా అనిందంటే అది పెళ్లి కాని మహిళ వచ్చి చాలా దురదృష్టకరం. నేనైతే ఆమెను ఖచ్చితంగా జైల్లో వేయాలని నేను కోరుతున్నాను. మహిళా సంఘాలు, మహిళా కమిషన్ ముందుకు వచ్చి ఆమె మీద కేసు పెట్టి లోపల వేయాలండి. దట్స్ ఇట్. యాంకర్ విష్ణుప్రియ మాట్లాడుతూ నా బాడీ కౌంట్ 5 అని అంటుంది. కొందరు దానికి పాజిటివ్‌గా రెస్పాన్స్ అవుతారు, కొందరు నెగెటివ్ అంటుర్రు. మరి మీ అభిప్రాయం? ఇప్పుడు బాధ్యత లేకుండా, సమాజం పట్ల సంస్కారం లేకుండా, ఆడవారి పట్ల గౌరవం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సంస్కారం నాశనం అయిపోయింది, సాంప్రదాయాలు నాశనం అయిపోయాయి. ఇప్పుడు తెగించిన దానికి తెడ్డేలింగమని, తెగిస్తే ఏ ఆడదైనా ఎంతమందినైనా చూసుకోవచ్చు. కానీ మనకి కట్టుబాట్లు, సంస్కారం, సాంప్రదాయం అనేటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వాటి విలువలతో బతికితే వాల్యూ ఉంటుంది తప్ప నేనేదో బరిదెగించేస్తాను, బజార్ని పడతానంటే ఎవడో వద్దంటూ నీ ఇష్టం. అది ఎవడో కాదని అనడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే సెలబ్రిటీలు అయిన వాళ్ళు కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ కొన్ని హద్దులతో మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని యువత అనుసరిస్తూ ఉంటుంది కాబట్టి. ఇందు మూలంగా విష్ణుప్రియ గారు చెప్పేది ఏంటంటే, నీ కెపాసిటీ 5 కాకపోతే 10 వేసుకో, కానీ ఇలా పబ్లిక్గా చాటొద్దని చెప్పి నేను అంటున్నాను. ఇలా పబ్లిక్గా చాటినందువల్ల ఎంతోమంది ఇబ్బంది పడే అవకాశం ఉంది, దాన్ని అనుసరించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు మార్గాన్ని నడిచేటటువంటి మాటలు కానీ, సంస్కారం లేని మాటలు కానీ మాట్లాడకుండా గౌరవంగా బతుకని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.